ఆమె కొలాబ్ గురించి వస్తే నువ్వేమో డైరెక్ట్ మ్యారేజ్ కొలాబ్కి వచ్చినావు. ఇప్పుడు నీకు పెళ్లి కావాలా? పెళ్లి కాదు, దామలా చేసుకుంటాం వాళ్ళు. ఇప్పుడు నీకు మంచి పేరుంది, ఆమె ఒక ఫౌండేషన్ గురించి మెసేజ్ చేసింది. నువ్వు ఫౌండేషన్ గురించి మాట్లాడవు రోజుల, నువ్వు గ్రౌండ్ ఫౌండేషన్ ఇస్తున్నావు ఈడ. ఇప్పుడు ఆ పిల్లో వచ్చేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పిమంటావు కంప్లైంట్? పిఎస్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్స్. రోజు వీడియో వచ్చేసి పిల్లో వచ్చేసి మన ఎక్కడ ఉంటాను సంగ రోజులు ఉంటుంది. సో మన పిల్లో చేసి మన గంగానికి చాలా మెసేజ్లు చేస్తున్నాడు, చాలా ఏడిపిస్తున్నాడు అంట గంగాడు. ఏంటంటే ఫోన్ చేసి ఒకసారి కనుక్కుంటా ఏంది అని చెప్పేసి ఈ వీడియో కూడా ఒకవేళ గంగాడు ఒప్పుకుంటే వీడియో పెడతా, లేకపోతే పెట్టాను. ఇంకోటి ఏంటంటే ఈ పిల్ల మనకి ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా వస్తుంది. ఏమేం చేస్తాము మనం? ఏ కంటెంట్ ఇచ్చినా వీడియో చేస్తానన్న. అయితే చూద్దాం. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మళ్ళీ మన కొత్త ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో, అంటే షూట్ చేసింది ఫస్ట్ వీడియో ఇదే. మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఛానల్ 120 ఉండే కదా, 126,000 సబ్స్క్రైబర్స్ ఉంటే మొత్తం పీకింది. జర ఈ ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. జర గంగాని మాత్రం ఫుల్ ఏడిపిద్దామని ఫిక్స్ అయినా. ఎప్పటి నుంచో టార్గెట్ అది, ఇప్పుడు నీ వల్ల అయిపోతుంది. చాలా ఘోరంగా ఉంటాను బట్ ఆల్ మీద. ఇప్పుడైతే ఫోన్ చేసావానికి ఏడున్నాడు కనుక్కొని రమ్మంట. ఏడున్నావు బాయ్? తారనాగానా? మరి ఇవన్నీ చిల్లర లెక్కలు ఎందుకు గంగునిది? చిల్లర లెక్కలు అయ్యో ఒక పిల్ల వచ్చింది, నువ్వు మొత్తం ఏమేమో చేసినావు అంట, పెళ్లి చేసుకుంటా గిల్లి అట్లా కాదు గంగు. ఇప్పుడు జల్దీ ఫాస్ట్గా రైడ్కి ఇక్కడ స్కూల్ దగ్గరికి రా. గుర్తుపట్టినా? మరి ఏ మెసేజ్ లేదు గంగు? నేనేది చేస్తా మెసేజ్ అప్పుడు ఎప్పుడో ఫౌండేషన్ కానీ చేసింది అంతే. అన్న మెసేజెస్ చేస్తుండే, ఎట్లా పడితే అట్లా మెసేజెస్ చేస్తుండు. పెళ్లి చేసుకుందామా, ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా, మస్తు రోజులు అయింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ సీరియస్లీ ఆ మెసేజ్లోనే చూపిస్తున్నా. ఒక్కసారి మీ ఫోన్ కట్ కదా, నీకు మెసేజ్ ఫస్ట్ మెసేజ్ చూపించిన కాల్ కట్ గానే రా, మెసేజ్ చూపిస్తా. కట్ చేయి. ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్లో కాల్ ఎందుకు చెప్పానా? ఎందుకు గంగు? ఇప్పుడు చూడు నీకు మంచి పేరు ఉంది కదరా. ఉందానా? మంచి పేరు ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా చేసిన జర దిగు. అట్లా మొత్తం ఏదో రాయల్ కిట్ లాగా మాట్లాడుతున్నావు. మళ్ళీ ఏం చేస్తామా? నేను ఏం చేసినా? ఎవరో ఎప్పుడు एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. मारो मुझे मारो. మెసేజ్ చేసి ఎవరు ఇప్పుడేమన్నా నవ్వ గంగు? నాకు నవ్వుతే ఫుల్ కాలుతుంది. తెలివందే ఫౌండేషన్ కోసం మెసేజ్ చేసిన. మళ్ళీ ఆ రోజు నువ్వు పెట్టినావు కదా, అందుకే ఏమో తీసుకొచ్చినేమో. నేను చెప్పు ఇప్పుడు ఏం చెప్పాలా? ఏముంది అలా? అరే ఇప్పుడు నీకు ఏం చూపియాలా? నువ్వే మెసేజ్ చేయడానికి ఏం చూపియాలా? కొలాబ్ పెడతా, యాక్సెప్ట్ చేయాలి అన్నది అంతే. కొలాబ్ పెడతావా? అంతే. ఆమెన్నది ఆమె కొలాబ్ గురించి వస్తే నువ్వేమో డైరెక్ట్ మ్యారేజ్ కొలాబ్కి వచ్చినావు. నిన్న మెసేజ్ చేసినావు గంగు? ఎందుకు చేస్తానా నేను మెసేజ్? నిన్న నైట్ మెసేజ్. ఇవన్నీ నీకు ఏం చూపిస్తా? ఇవన్నీ ఏడ చూసుకుంటా నువ్వు చూపిస్తా మంచిగా ఉంటది. నేను చేయలేదు ఆమెకి. ఆమెకి చూడు, ఆమె కొలాబ్ గురించి వస్తే నువ్వు డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ ఎట్లా చేస్తావు గంగు? నేను ఎందుకు చేస్తానా అడుగు. ఇగో చూడు, పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నీకు పెళ్లి కావాలా? పెళ్లి కాదు, దామలా చేసుకుంటా. మళ్ళీ ఇంకేం చేయాలి చెప్పు? మరి చేసుకుంటా అన్నది అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఇప్పుడేమో పెళ్లి పెద్ద మంచిగా చేస్తాడని మళ్ళా నువ్వు ఏందా గిడికి పట్టుకొచ్చి. మరి ఆమెకి చూడరా, ఆమెకి ఒక లైఫ్ ఉంది, ఆమె వేరే, ఆమెకి ఏంటంటే ఒక ఫౌండేషన్లో వెళ్దాం అనుకుంటుంది.
నువ్వు వచ్చి మధ్యలో డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నావు? నేనెందుకు చేస్తాను? నీకేం కావాలి చెప్పు ఒకసారి. నాకేం వద్దు, నువ్వు పెళ్లి చేసుకుంటా అని మెసేజ్ చేసినావు కాబట్టి అన్న దగ్గరకు వచ్చినా నేను చెప్పాను. నేను నీకు మెసేజ్ చేసిన పెళ్లి అవును మరి. నువ్వు డూప్లికేట్ మెసేజ్ చూపాక నువ్వు చూపి. డూప్లికేట్ కాదురా, ఇదేమన్నా ఎడిట్ చేస్తానా ఏంది? అవి నా దాంట్లో లేవన్నా, మళ్ళీ నా దాంట్లో లేదు, నీ దాంట్లో ఎట్లా వచ్చినాయి చెప్పు. నువ్వు డిలీట్ చేసుకుంటావు కదరా? నేను డిలీట్ చేయాలా? నువ్వు చూపి ఒకసారి. నా దాంట్లో కూడా నువ్వు ఉన్నాయి, చూడరా, అదే. ఇప్పుడు ఉన్నాయని మాట చెప్పాలరా, ఇప్పుడు నీకు మంచి పేరుంది, అవు. మంచి పేరుంది. ఆమె ఒక ఫౌండేషన్ గురించి మెసేజ్ చేసింది, నువ్వు ఫౌండేషన్ గురించి మాట్లాడవు రోజులేలా, నువ్వు గ్రౌండ్ ఫౌండేషన్ ఇస్తున్నావు ఈడ. నేను ఏ ఫౌండేషన్ వేయలే. పిలిచినావు మాట్లాడమని. నువ్వు నవ్వకుంటున్నా, నవ్వ నవ్వే మొగని అసలు ఎవరు నమ్మడు, అర్థమవుతుందా? ఇంకా ముఖ్యంగా నీలాంటి అసలు నమ్మకూరి కానీ నువ్వేం పెళ్లి చేసుకుంటావు? నేనేం చేసుకోను, చేసుకునేదాన్ని అయితే సరే చేసుకుందామని అంటుండే. అన్నకు వచ్చింది చెప్తా. ఇప్పుడు నీకేం పెళ్లి కావాలా? మీరు పిలిచిరు అన్న సంబంధం కూడా మాట్లాడుతురేమో అనుకున్నా. నేనేం చేయాలి చెప్పు. ఇంతగానో పోరీలు పెట్టుకొని ఈమె కూడా కావాలి ఇప్పుడు నీకు? అట్లా కాదురా, ఇప్పుడు ఈమెకి చేసినావు, ఇంకెంత మందికి చేసి ఉంటావు? నేను అవసరమే లేదు, నేను ఎవ్వరికి ఒకసారి ఫోన్ అన్ని డిలీట్ లో ఉంటాయి, ఏముండదు, అన్ని డిలీట్ లో ఉంటాయి, అన్ని డిలీట్ లో ఉంటాయి. రిక్వెస్ట్ అన్న ఎన్ని ఉన్నాయి చూడు. రిక్వెస్ట్లు ఉంటాయి మళ్ళా. ఇక ఇదే పిల్లనే ఇక్కడ చూడొద్దా, నేనే చదువుతాయి పేర్లు. ఆ, అన్ని అమ్మాయిలవే ఉంటాయి చూడు. శ్రావణి, పూజ, ఏమో ఎవరో పేరుండే మీది, మమ్ము, నితిక, గీతు, లావణ్య. మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యేది గాలికి పోయే కంప. ఎవరి గంగు ఇది చూడు, ఇప్పుడు ఆ పిల్ల వచ్చేసి కంప్లైంట్ ఇస్తా ఉంటుంది, మళ్ళీ ఇప్పిమంటావు కంప్లైంట్? పిఎస్ ఎందుకు నాకు ఇది వచ్చినా అని చెప్పు. మళ్ళీ ఫ్యూచర్ లో ఏం కావద్దు కదరా, మళ్ళీ నువ్వు ఏమన్నా చేసేయగలవు అని చెప్పి ఎవరు ఇవాళ రేపు అంతా మటర్లు అవుతున్నాయి కదా, లవ్ యాక్సెప్ట్ చేయకపోతే సంపేషుడు. మనం అట్లాంటి వాళ్ళం కాదు, అట్లా ఏం పట్టించుకోక. అవి సారీ, అది నేను చేసిన మెసేజ్లు కాదు, రాత్రి బై మిస్టేక్ కూడా మా ఫ్రెండ్ గారు చేసినామో అడిగి నీకు ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడే నువ్వు చేయలేని చెప్పి, కరెక్ట్ చెప్తున్నా. ఇప్పుడే నువ్వు చేయలేని చెప్పి చేయలే మళ్ళీ ఇప్పుడు ఎందుకు మన సారీ చెప్పినావు? మళ్ళీ మా ఫ్రెండ్ కూడా నువ్వు మెసేజ్ చూపిస్తున్నావు. అరే ఒక పని చేద్దామా, పిఎస్ గారు మాట్లాడదాం. పెట్టినా అంటే ఆయన పెట్టినా అంతే అంతే ఫౌండేషన్ గురించి మాట్లాడినా నువ్వు, ఇప్పుడు కింద ఫౌండేషన్ ఫౌండేషన్ గురించి మాట్లాడినా నేను బరాబర్ చెప్తాను. ఆమె ఆ రోజే వేసింది అన్నమాన్స అన్నది, సరే అన్న అంతే, అంతకుమించి ఏం మాట్లాడలేదు. కావాలంటే ఆమె దగ్గర చాట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ చాట్ లో కూడా ఉంటుంది. కావాలంటే ఇన్స్టాగ్రామ్ చాటే కదా అన్నకు పెట్టింది. మరి ఇప్పుడు అన్నావు కదరా, ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోండి నేను అనలే కదా, నేను పెళ్లి చేసుకో ఇప్పుడే అన్నావు. మళ్ళీ మా ఫ్రెండ్ కూడా చేసి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్నారు రా భయ్, పిలువమంటావు? పిలుస్తావు? వద్దు, నేను చేయలేను. నైట్ అయితే నేను చేయలేదు అమ్మనా, నేను నిజంగా చేయలే అట్లాంటి మెసేజ్లు. నేను ఎవ్వరికి ఏ ఆడపికి నిజంగా చెప్తున్నా, ఇది ఒక్కటి నమ్ము. నీది ఒకటి లెవెల్ ఉంది కదా గంగు, మంచిగా ఈ ట్విన్ సిటీస్ లో గుర్తుపడుతురా లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ గుర్తుపడుతురుగా? ఏమన్నా పడుతురానా ఏదో కొంతకంత ఆంధ్రప్రదేశ్ మొత్తం గుర్తుపడుతుంది. పడుతుంది. గుర్తుపట్టినప్పుడు ఏం చేయాలా? సరే అక్క ఇదక్క అని చెప్పి మాట్లాడాలి. ఇదక్క చాలా ఇప్పుడు అనగానే సరే అక్క ఇదక్క, రాత్రి ఏమో అట్లా, ఇప్పుడేమో ఇట్లా. రాత్రి ఏమో అట్లా ఇట్లేంది. ఏమంటావు రా భయ్? ఏమనలేదు, కాలుగిలు మొక్కేసి వెళ్ళిపోతారు. ఎవరు? నేనేదో మొక్తా, నా కాలు ఇచ్చుకోపో పోలీస్ కంప్లైంట్. నాకేం సరే నేను చేసిన అంటున్నావు, నా వాయిస్ రికార్డు అంటున్నావు, చక్కవు నాది ఉందిగా వాయిస్ రికార్డు. పోలీసు వాళ్ళ గారు చేసిండు, నా మీద చేసిండు, ఆయన వాయిస్ రికార్డు ఉంది అని చెప్పు. నా వాయిస్ రికార్డు ఉంటే నేను ఆయన తను తింటా చాలా ఉంది కాబట్టి కదా నేను వచ్చిన కాబట్టి నాకు అర్థమైతే లేదు. నువ్వేందానా మరి ఎందుకు నా దగ్గర ఎందుకు వచ్చింది మళ్ళీ? నీకేమైతుందో నాకేం తెలుసు. మీరు ఒక దగ్గర ఉంటారని అన్న దగ్గరకు వచ్చినా నేను చెప్పనీకే. ఏంది చెప్తావా? మళ్ళీ చెప్తా. అదే పోలీస్ స్టేషన్ కూడా మా ఇంటి పక్కకు చెప్పకపోయినా చెప్తా, బరాబర్ చెప్తా. మళ్ళీ ఎందుకు చేసినావు? మీ ఇంట్లో మీ అక్క చెల్లెలకి ఇట్లనే చేస్తారా? చేసి ఊరుకుంటావాను? నేను చేయలే అన్న, ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, గమ్మున ఆడమని ఎక్స్పెక్ట్ నువ్వు మాట్లాడకు. ఎందుకు మాట్లాడుతున్నావు? చూడు పెద్ద పెద్ద మాటలు. నా వాయిస్ రికార్డ్ ఇంపిమని వస్తాను రామన్, వినిపించిన అర్థమైతే కావాలంటే ఆయనకి సరే పిఎస్ లో మాట్లాడుతూ ఓకేనా నీకు? రాను నాడు పిఎస్ దగ్గరికి పోనీ ఎడిగిపోతున్నావు. ఏందన్నా ఆడపిల్లలు ఎందుకు చెప్తారు? ఏది అదే నేను వాయిస్ రికార్డ్ ఉందన్నా చూపి మళ్ళీ నాది చూపించినా కదా, చూపించిన వాయిస్ రికార్డింగ్ ఏముంది? ఫౌండేషన్ గురించి ఉంది.
ఫౌండేషన్ ఒకటే మాట్లాడినా, అది కూడా వాయిస్ రికార్డు నేను ఎవ్వరికి మరి అదే మాట్లాడినాం రా భయ్. నేను ఎవ్వరికి పెట్టనే పెట్టా. ఎందుకంటే చాలా రోజుల నుంచి నీ మీద ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా, అందుకనే అది మాకు ఇట్లాంటి ఏకనా నేను ఆడోళ్ళకి మెసేజ్ చేయనా, మీరే ఇజ్జత్ తీసుకున్నా. అది కూడా ఏమంటుండు వీడియోలో నాకు అట్లనే అంటున్నాను. అది గైస్ వీళ్ళ ఒక పెద్ద మేజర్ పాయింట్ ఏం తెలుసా, అందరు వీళ్ళు ఏమనుకుంటారు పోర్లకు మెసేజ్ చేస్తాడు కానీ రియాలిటీ ఏంటంటే ఎవరికి మెసేజ్ చేయడు. ఒక్కటి జర ప్రోమోలే అన్న, నేను ఎవ్వరు చేస్తేనే నేను రిప్లై ఇస్తా. అది కూడా మెల్లనే మాట్లాడదు, ఇంత గలీజ్గా మాట్లాడా, పెళ్లి చేసుకోదాం గిల్లి చేసుకో ఇన్నే చేసుకోరు ఇక.